3 నిమిషాలు 2 నిమిషాల కింద అయిపోతున్నాయండి. ఇదిగో నేను చెప్పదలుచుకుని ఇంకోటండి. ఇప్పుడు పల్లెటూరు వెళ్తారండి. పల్లెటూర్లు అన్నిటికీ మందులు ఉండవండి. చిన్న చిన్న దెబ్బలు తగిలితే నల్లాలం పసరని ఈ పసర ఆ పసర వేస్తారండి. దానివల్ల మన పిల్లలు చిన్న చిన్న ఇంటి వైద్యాలు నేర్చుకుంటారండి. అంతే కదండి. చెట్ల మీదకే ఎక్కి మామిడికాయలు గురి కొట్టి లక్ష్యాన్ని కొట్టాలనుకుంటారండి. కొట్టలేకపోతే వాళ్ళు కసి పెరిగి ఎలా చేరాలని నాకు మామిడికాయ కాకని ఆ లక్ష్యాన్ని చేరే గుణం నేర్చుకుంటారని నేను నేను నిన్న మా చిన్నాన్న కొడుకు అడిగానండి. ఇవన్నీ చెప్పాలనుకుంటున్నానంటే చాలా బాగున్నాయి చెప్పన్నాడండి. అందుకే చెప్తున్నాను మీకు. ఇది వరకటి కాలంలో నీళ్ళు ఉండి కాదండి, అందరూ బిందులు నెత్తి మీద పెట్టుకుని కానీ భుజాల మీద కానీ పెట్టుకుని తెచ్చుకునేవారండి. దానివల్ల మనకి ఏం తెలుస్తుందండి, నేర్చుకున్నామండి. బిందు బరువుని అనుకుంటలేదండి, ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి. ఈ నీళ్ళు తెచ్చేసిన తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోవచ్చండి. అందుకని నిండి బిందె నెత్తి మీద పెట్టుకుంటే బరువు అని తెలియదండి. బాధ్యత, నాకు రేపు నేను తేవాలి ఇది అనేసి జీవితంలో మనం ఆలోచించుకుంటుంటాం. రోజు మనం ఏంటంటే ఇంక అమ్మ చెప్పకపోయినా అయ్యో నాకు ఇది తేవాలి, వెళ్ళి నేను నీళ్ళు తెచ్చేస్తే నా పని అవుతుంది, అయితే అమ్మ తిడుతుంది అనుకునే కొన్ని విలువైన విషయాలు అర్థమవుతాయి పిల్లలకండి. అందుకని ప్రతి వాళ్ళు ఎండాకాలం సెలవులు వస్తే పిల్లల్ని తీసుకెళ్ళండి. వానగుంట్ల ఆట, ఈ ఆట ఆ ఆట అన్నీ ఆడించండి. ఆ తర్వాత ఆకు తెచ్చి ఆటలు కూడా మేము ఆడేమండి. అవన్నీ ఆడితే మన పిల్లలు సక్రమైన, అందరి పిల్లలు పాడైపోయారండి నేను అంటలేదండి, సక్రమైన దారిలో నడుపుతారండి. చాలా మటుకు వయసుని పిల్లల్ని ఈ కోచింగ్లు ఆ కోచింగ్లు అని పెడుతున్నారండి. వాళ్ళు దరిద్రం తిరుగులు చూడలేకపోతున్నాడు వాడు. అందుకని నేను చెప్పదలుచుకుని చెప్తున్నాను, మీరు ఆలోచించండి. నా వల్ల ఏదైనా తప్పు ఉంటే కనుక అమ్మ నీకు ఇవన్నీ చెప్పి ఎవళ్ళకి ఇచ్చారనకండి. ఏదైనా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న చిట్కాలతోనే మనం పైకి వస్తామండి ఏదైనాండి. అది చెప్పదలుచుకుని ఇలా చెప్తున్నాను. మీకు సపోజ్ అందరికీ పైపు ఉండకపోవచ్చండి. మా చిన్నప్పుడు గాజువాకలో అయితే రేక్ అని ఉండేదండి, దాన్ని వేసి తీసేవాళ్ళమండి. అది ఎలా తీయాలని బ్యాలెన్స్ నేర్చుకుంటారు పిల్లలు. ఆ విధంగా అని చెప్పడానికి నేను చెప్పిన బావి నుండి నీళ్లు తీస్తుంటే బరువుగా ఉంటుందండి. ఆ బరువుని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటా తీయాలి, అది సిరిగిపోకుండా అంటే బకెట్ ఇరగకుండా ఎలా తీయాలనే గుణం వాళ్ళకి నేర్చుకోవటానికి మనకు అవకాశం ఉంటుందండి. అందుకని పల్లెటూరులు తీసుకెళ్ళి తాత మామ అమ్మమ్మనే నానమ్మనే అందరినీ సంతోషపెట్టి ఇలాంటివి నేర్చుకున్నాడు. ఆ పిల్లలు ఎన్నో అనుభవాలండి, ఎన్నో స్వీట్ మెమోరీలు ఉంటాయండి. ఊరి నుంచి వచ్చాక మేమైతే ఎన్నాళ్ళు స్కూల్ ఇవే పాఠాలండి. మేము అక్కడ చెరువులో స్నానం చేసాం, ఆ నూతిలో నీళ్ళు తీగున్నాయి, ఆ నూతిలో నీళ్ళు చల్లగా ఉంటాయి అనేసి ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. అది మీరు కూడా ఆచరిస్తారని నేను చెప్తున్నానండి. బాగా చిన్నప్పుడు మాకు కరెంట్ ఉండేది కదండి. మా ఇంటి దగ్గర నుయ్యి ఉంటే ఆ నూతిలో నీళ్లు తెచ్చండి, మేము పేడ కలిపండి వాకట్లో ఎంత ఎత్తు నిలవేసేవాళ్ళం అండి. నిలవేస్తే ఏముందండి, చల్లగా ఉండేది. రాత్రి పడుకునే టైంకండి అదొక మాకు బరువు, మాకు ఇంకా అది మా పని అండి, రోజు డ్యూటీ అనుకునేవాళ్ళం అండి. అదే బాధ్యత అని చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడు ఏమనిపిస్తుందండి, మనకి రోజు ఇది చెయ్యాలి. అప్పుడు ఎండాకాలం హ్యాపీగా పడుకునేవాళ్ళం అండి. అప్పట్లో ఫ్యాన్లు అవి లేవు కదండి మాకు. ఇదండి బరువు బాధ్యతలు పంచుకుంటాం అంటే.